హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే దివాళీ ప్రీ షూట్ అయితే నేను చేయాలనుకుంటున్నా. సో సింపుల్గా, అండ్ మా కెమెరామెన్ అయితే విశాఖ ఉంటుంది. సో దాని మీద డిపెండ్ ఉంది అది ఎలా షూట్ చేస్తుందో. సో ట్రై అయితే చేద్దాము. సో ఈవినింగ్ టైమింగ్కి అయితే నేను ప్లాన్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏమంటే మాది పొద్దున్న మార్నింగ్ అన్ని పనులు అయితే అయిపోయాయి. సో మా లంచ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ ఏమంటే బావగారు వాళ్ళ నాన్న అంటే మా విశాఖ వాళ్ళ తాతయ్య అయితే వచ్చి వెళ్ళారు. సో మామయ్య, సో వాళ్ళు ఏమంటే ఇక్కడ స్నాక్ పేడ లాంటి ఇట్లా స్వీట్స్ తింటా అండ్ ఆ స్నాక్ తెచ్చిండే. సో అది ఇక్కడ ఏమంటే మేము తింటున్నాము. సో అయితే ఇక్కడ ఏమంటే తినేసినాక మెహందీ వేసుకుంటున్నా. సో షూటింగ్ అన్నా కదా, సో షూట్ చేయాలని. సో ఇప్పుడు ఏమంటే మా విశాఖ ఇన్స్టంట్ మెహందీ అయితే వేస్తుంది. అది ఏమంటే అర్లీగా అయితే ఫాస్ట్గా అయితే కలర్ వచ్చేస్తుంది. సో మా విశాఖకి అయితే కొంచెం కొంచెం మంచిగానే డిజైన్ వేస్తుంది. సో ఇక్కడే వేసుకుంటున్నా. ఇప్పుడు ఏమంటే యూట్యూబ్లో అందరే దివాళీ షూట్ అయితే చేస్తున్నారు. సో అందుకే నేను కూడా అలానే డిసైడ్ చేసిన. సో ఎలా నవరాత్రి షూట్స్ చేశా కదా, సో అలానే మనం దివాళీ షూట్ కూడా చేయాలని అయితే ట్రై చేస్తున్నా. సో అంత అయితే ప్రొఫెషనల్గా మనం ఏం చేయలేము. సో ఇంట్లోనే సింపుల్గా అయితే మేము చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. మెహందీ సింపుల్గా అయితే వేసుకున్నా. సో ఇది ఈవినింగ్ టైం. సో ఇక్కడ ఏమంటే నేను బెడ్రూమ్లో ఇలా అయితే సెట్ అయితే చేసిన. ఎక్కువ ఏమైతే సామానం లేదు. నేను ఇలా అయితే డెకరేషన్ చేసిన సింపుల్గా. సో కింద ఏమంటే ఇట్లా దీపాలు ఇవి రెడీమేడ్ అంటే వాటర్ మీద నడిచేటి దీపాలు అయితే తీసుకున్నా. సో నడుమ సెంటర్లో పెట్టిన కమల పువ్వు ఏమంటే లోటస్, అది కూడా వాటర్ మీదనే నడుస్తుంది. సో ఇక్కడ ఇంకేమంటే కింద ఏమంటే ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో అయితే నేను ముగ్గు వేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏమంటే అమ్మ అయితే మార్కెట్కి వెళ్ళింది పువ్వులు తేయడానికి. సో నేను ఇప్పుడు అమ్మదే వెయిటింగ్ చేస్తున్నా. ముగ్గు వేసాక అయితే నేను ఇక్కడ షూట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో అన్నీ అయితే ఇప్పుడు ప్రిపరేషన్ అయింది. సో ముందైతే ఈ డ్రెస్లో నేను స్టార్ట్ చేశాను. ఈ షూట్ అంటే ఏమంటే ఒక 2 డ్రెస్ అండ్ సాడీ అవన్నీ అంటే చాలా గందరగోళంగా అవుతుంది. సో చాలా అయితే మెస్సీగా అయితే ఇల్లు అయిపోతుంది. సో షూట్ కోసం అయితే సారీ అయితే వేర్ చేస్తున్నా. సో ఇది అయితే ముందు చూపించా కదా, అది సారీ అండ్ ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే ఇలా నేను స్టిచ్ చేశాను. కట్ వర్క్లో బోట్ నెక్ పెట్టాను, హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ పెట్టాను. సో ఇక్కడైతే రంగోలి అయితే వేసేసాను. అంటే ఇక్కడ ఏమంటే ఫ్లవర్తో వేయాలనుకున్నా, అమ్మ ఏమంటే ఫ్లవర్ అయితే తేలేదు సో మార్కెట్ నుంచి. అండ్ ఈరోజు ఏమంటే వారసు అంటే పూజ ఉంటుంది కదా, దివాళీ స్టార్ట్ అవుతుంది. సో అక్క అదే పూజ అయితే ఇక్కడ చేస్తుంది. అంటే ఈరోజు ఏమంటే ఆవులకి అయితే పూజ చేస్తారు. అండ్ అమ్మ ఏమంటే మార్కెట్కి వెళ్ళింది, కొన్ని సామాన్లు అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసింది. సో ఇలా నాదైతే షూట్ ఏమంటే ఆపేసింటే కానీ ఫ్లవర్స్ వస్తాయేమో అనుకుని, కానీ అమ్మకైతే ఫ్లవర్స్ అయితే దొరకలేదు. సో ఏవి అంటే ఇక్కడ బంతి పూలు గింట తీసుకొని వస్తుందేమో అనుకున్నా, కానీ దొరకలేదు. సో మా ఇంట్లో ఏ పువ్వులు ఉన్నాయి వీటితోనే సో అక్కల పూజ కట్టుకుంది, అవి ఫ్లవర్స్తోనే, అలాంటి ఫ్లవర్స్తోనే నేనైతే ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడైతే శారీ అయితే వేర్ చేసేసాను. అండ్ ఈ శారీ కట్టుకోకన్నా ముందు నేనైతే ఒక రీల్ అయితే చూసేసాను, అది కూడా చూసండి దివాళీది. సో మళ్ళీ ఏమంటే ఇక్కడ గెట్ రెడీ విత్ మీ. సో ఇక్కడైతే సింపుల్గా అయితే నేను రెడీ అవుతున్నా. అండ్ ఈ శారీ కూడా నేనే వేర్ చేశాను. చూడండి ఎలా వేర్ చేశాను. సో నేను నవరాత్రికి కూడా అయితే శారీ కట్టుకునేది కదా ఫ్రెండ్స్, అవి ఎవరిది హెల్ప్ లేక అయితే నేను ఇక్కడ అయితే శారీ వేర్ చేసిన. సో ఈరోజు కూడా అలానే. అండ్ ఇక్కడ ఏమంటే బ్లౌజ్ ఏమంటే లూజ్గా ఉంది కదా ఫ్రెండ్స్, అదేమంటే అక్క మెజర్మెంట్లోనే స్టిచ్ చేసింది. సో నేను ఫిట్టింగ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఏమంటే ఫిట్టింగ్ చేయాలంటే మషిన్కి అన్నీ అయితే అటాచ్ చేయాలి, ఏమంటారు థ్రెడ్ గింట. సో అందుకే బద్ధకం వచ్చేసి షూట్ అయితే చాలా లేట్ అయిపోతుందని ఇక్కడైతే నేను ఫటాఫట్గా అయితే ఇక్కడ రెడీ అవుతున్నా. మా విశాఖది క్లాస్ కంప్లీట్ అవ్వగానే సో వచ్చేసింది. సో హెల్ప్ చేయడానికి ఎలా రెడీ అవుతున్నా అండ్ ఇక్కడ ఎలా నేను డెకరేషన్ చేసిన అది చూడడానికి అయితే వచ్చేసింది. సో మేకప్లో అయితే ఇక్కడ ఏమంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ప్రైమర్ అప్లై చేసిన, మళ్ళీ ఏమంటే కన్సిలర్స్ కొంచెం అప్లై చేసిన, ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అండ్ ఇట్లా పిగ్మెంటేషన్ కూడా ఉంది. సో అందుకే అది రిమూవ్ కావాలని కొంచెం అప్లై చేసిన. మళ్ళీ ఏమంటే బీబీ క్రీమ్, సో లాక్మీ బీబీ క్రీమ్ అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తాను. సో అది కూడా ఎప్పుడన్నా ఇలా రెడీ అయినప్పుడే, రెగ్యులర్గా అయితే ఏం అప్లై చేయం, కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసి అయితే రెగ్యులర్గా మేము మేకప్ చేస్తాము. సో ఇలానే మేము స్పెషల్గా రెడీ కావాలంటేనే సో బీబీ క్రీమ్ అయితే అప్లై చేస్తాం.
ఏ బ్రష్ గింట లేదు, ఏం లేదు. సో మన హ్యాండ్స్తోని ఎళ్ళతోని ఇట్లా అయితే నేను అన్నీ అయితే మొత్తం అప్లై చేసుకుంటా. సో చూడండి చక్కగా అయితే అప్లై చేసుకున్నా. బీబీ క్రీమ్ నైట్కి అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది. సో డేలో ఏమంటే కొంచెం ఇట్లా చాలానే వైటిష్గా అనిపిస్తుంది. సో కానీ షూట్లో అప్పుడైతే నేను ఇది వీడియోస్లో ఫోటోలో అయితే మంచిగా సెట్ అవుతుంది, అందుకే అప్లై చేస్తాను. సో ఇక్కడ ఏమంటే కాంపాక్ట్ పౌడర్ అయితే అప్లై చేస్తున్నా. సో ఇదేమంటే షూట్ నేను షార్ట్ వీడియో కోసం షూట్ చేసిన, అందుకే మీకు ఇట్లా చిన్నగా అయితే వీడియో కనిపిస్తుంది. సో నేను షార్ట్ వీడియోలో గెట్ రెడీ విత్ మీ అయితే దివాళీ షూట్ కోసం అయితే నేను ఆల్రెడీ అయితే అన్నీ మన వీడియోస్ అయితే వచ్చేసాయి. ఈ లాంగ్ వీడియో మీకు అంటే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఇట్లా అయితే మొత్తం నేను కాంపాక్ట్ పౌడర్ అయితే అప్లై చేసుకున్నా. సో ఇక్కడైతే మెహందీ కూడా చాలా మంచిగా అయితే కలర్ వచ్చింది చూసారా. సో ఇది ఇన్స్టంట్ మీద ఒక 10 మినిట్స్లో అయితే చక్కగా కలర్ వచ్చేసింది. సో ఇక్కడైతే ఈరోజు హెయిర్ స్టైల్ అయితే మా విశాఖ వేస్తుంది. సో ఇక్కడైతే నా మేకప్ ఇలా కంప్లీట్ చేసుకుంటా. సో ఆ కాజల్, ఐలైనర్ అండ్ ఐ షాడో. సో ఐలైనర్ కూడా మా విశాఖ అయితే చక్కగా అప్లై చేస్తుంది. సో దానికైతే చేయడానికి చెప్పాను. సో ఐస్ పెద్దగా కనిపించడానికి అయితే ఐలైనర్ పెట్టడానికి చెప్పాను. సో చూడండి మా విశాఖ అయితే ఇలా ఐలైనర్ అప్లై చేసింది. సో పెద్దగా ఐస్ కనిపించాలని అయితే అది ఇట్లా బ్రాడ్గా అయితే ఐలైనర్ వేసింది చూడండి. సో ఇక్కడ ఏమంటే లిప్స్టిక్ అయితే అప్లై చేస్తాను. సో లిప్ లైనర్ అప్లై చేసి మళ్ళీ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకుంటా. నా లిప్స్ ఏమంటే చాలా చిన్నగా సన్నగా ఉన్నాయి. సో అందుకే ఏమంటే లిప్స్టిక్ చాలా అయితే నెమ్మదిగా పెట్టబడుతుంది. సో అంతా అయితే ఇక్కడక్కడ స్ప్రెడ్ అవుతుంది. సో సింపుల్గా అయితే ఇట్లా పింక్ కలర్ అయితే నేను లిప్స్టిక్ అయితే అప్లై చేసిన. ఐబ్రోస్ కూడా అయితే ఐబ్రో పెన్సిల్తో కలర్ అయితే చేసేసాను. సో ఈ నెక్ పీస్ అయితే నేను వేస్తున్నా, అంటే ఇది ఏమంటే హారం వేసుకుంటున్నా. సో ఒక్కటే సింపుల్గా అయితే ఇదే బ్రాడ్గా ఉందని వేసుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇలా అయితే కంప్లీట్ అయింది. సో ఇయర్ రింగ్స్ ఏమంటే షూట్ కోసం అనేది నేను ఏవైతే ఎక్స్ట్రా ఏం కొనలేదు. సో దాంట్లోనే సర్దుకొని అయితే ఇట్లా షూట్ కంప్లీట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనకేం అర్నింగ్ లేదు, ఇప్పుడైతే స్టార్టింగ్ ఉంది. సో అందుకే ఏమంటే అక్క ఏవేవి సామాన్లునే అవే యూజ్ చేసి అయితే నేను ఇక్కడ మేకప్ అండ్ షూట్ ఏదైతే కాదు నేను ఏమంటే నవరాత్రి కూడా సో అక్కయ్య సారీస్ గింట మేకప్ ప్రొడక్ట్స్ అండ్ ఏమంటే ఇట్లా జ్యువెలరీ గింట యూజ్ చేసి అయితే నేను మేకప్ చేసి షూట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇలానే మనం షూట్ చేస్తుంటే మీరు మంచి ప్రేమగా మన వీడియోస్కు ప్రేమ చూపిస్తే, లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే, గ్రో చేస్తే మన ఛానల్కు. సో నేను కూడా మంచిగా అయితే షూట్ అయితే ప్రొఫెషనల్గా అయితే చేస్తా ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టార్టింగ్లో అయితే దేంట్లో ఉన్నాం దాంట్లోనే సర్దుకోవాలి. సో ఇక్కడైతే నా మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఒకటే పెట్టేది స్టిక్కర్ ఇంకా పెట్టలేదు. సో మా విశాఖ చిట్టి తల్లి వచ్చేసింది. ఇప్పుడు ఏమంటే నాకు చక్కగా హెయిర్ స్టైల్ వేస్తుంది. సో మన మేకప్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో మా చిట్టి తల్లికి అయితే చాలా హెయిర్ స్టైల్గా వస్తాయి, మేకప్ కూడా చాలా చక్కగా వేస్తుంది. సో అదైతే ఇప్పుడు ఏమంటే ఫాస్ట్గా దాన్ని ఏమంటే క్లాస్ అయితే కంప్లీట్ చేసి వచ్చేసింది. నవరాత్రిలో కూడా సో అది 2-3 అయితే ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే నాకు వేసిండే ఫ్రెండ్స్. నేను 10 days షూట్ చేసింది కదా. సో మా విశాఖ అయితే చాలా చక్కగా హెయిర్ స్టైల్స్ అయితే వస్తాయి, మేకప్ కూడా చాలా చక్కగా చేస్తుంది. సో చూడండి ఇప్పుడు ఏమంటే ఇక్కడ కర్లర్తోని స్ట్రైట్నర్తో అయితే నా హెయిర్ కర్ల్ చేస్తుంది. సో చూద్దాం అవుతుంది కదా. సో ఇదేమంటే తక్కువ బడ్జెట్లో తీసుకున్న స్ట్రైట్నర్. సో అదేమంటే ఎక్కువైతే పని చేయదు, సింపుల్గా అయితే పని చేస్తుంది. సో చూడండి ఇలా హెయిర్ కర్ల్ చేస్తుంది. సో కింది అయితే హెయిర్ చేయాలనుకున్నాం, కానీ అంతేం కర్ల్ అయితే కాలే, కొంచెం అయింది. సో ఇక్కడైతే ఇలా సింపుల్గా అయితే హెయిర్ స్టైల్ వేసేసింది మా విశాఖ. సో ఇక్కడైతే పిన్స్ గింట పెడుతుంది, ఇట్లా డైమండ్ పిన్స్ గింట. సో ఇలా చక్కగా అయితే నా హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒకటి స్టిక్కర్ పెట్టగానే మేకప్ అయితే కంప్లీట్ అవుతుంది. సో చూడండి మా చిట్టి తల్లి వేసిన హెయిర్ స్టైల్ చక్కగా అయితే. సో హెయిర్స్ కూడా అయితే ఎక్కువ ఏం కర్ల్ కాలేదు, కొంచెమే. సో అవి ఇప్పుడు ఏమంటే మా షూట్ కోసం అయితే ఇట్లా సింపుల్గా నేను రెడీ అయిపోయాను. సో వేరే వాళ్ళు అయితే బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్కి పెట్టుకుని అయితే వాళ్ళు షూట్ చేస్తున్నారు, కానీ మనకు అంత లేదు కదా. మనం కూడా ఆర్టిస్ట్లకు, మేకప్ ఆర్టిస్ట్కు, బ్యూటీషియన్కి పెట్టుకొని అయితే మనం కూడా షూట్ చేద్దాము. సో మంచి మేకప్ అయితే వేసుకుందాము, అది కూడా త్వరలోనే వస్తుంది అనుకుంటున్నా ఆ డే కూడా. సో ఇక్కడైతే మేకప్ ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ స్టిక్కర్ పెట్టుకొని మళ్ళీ ఏమిటి కుంకుమ పెట్టంగానే సో లుక్ అయితే ట్రెడిషనల్గా వచ్చేసింది చాలా. సో నా మేకప్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. మేకప్ ఎలా వచ్చింది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో ఇక్కడ నాకు ఈ మేకప్ సూట్ అయిందా లేదా అది కూడా కామెంట్లో చెప్పండి. సో తప్పకుండా. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సో నేను ఆల్రెడీ అయితే మీకు దివాళీ ప్రీ షూట్ అయితే షూటింగ్ అయితే మీతో అంటే కొంచెం క్లిప్స్ అయితే అప్లోడ్ చేసి అయితే మ్యూజిక్లో యాడ్ చేసి పెట్టాను. సో ఇలా అయితే నేను దివాళీ షూట్ చేసిన, ఇలా అయితే కొంచెం ఇంక్లూడ్ చేసిన చూసేయండి.
సో ఫ్రెండ్స్ ఇలా అయితే మా షూట్ కంప్లీట్ అయిపోయింది. 2 అవర్స్ అయితే టైం పట్టింది. సింపుల్గా బట్ మేము మాకు కలిసినట్టయితే చేసుకున్నాము. సో దీని అవుట్పుట్ అయితే నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేసిన, చూడకుంటే చూసేయండి. సో ఇలా అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.